ఈ ఒక్క మసాలాను మనం తయారు చేసుకున్నట్లయితే చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. బిర్యానీలో వేసుకోవచ్చు, మసాలా కూరల్లో వాడుకోవచ్చు, టీ, పాలల్లో వేసుకుని దీన్ని తీసుకోవచ్చు. ఈ మసాలాను తయారు చేసుకోవడానికి డ్రై జింజర్ లేదా శొంఠిని తీసుకోవాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫ్లూ వంటివి మన దరి చేరకుండా కాపాడుతుంది. చాలా పోషక విలువలు దీంట్లో ఉంటాయి. అదేవిధంగా సిన్నమోన్, దాల్చిన చెక్క జలుబు దగ్గు తగ్గించడానికి, బరువు తగ్గించడానికి, హార్ట్కి వచ్చే డిసీజెస్ నుంచి రక్షించడానికి, క్యాన్సర్ నుంచి రక్షించడానికి ఉపయోగపడుతుంది. క్లోవ్స్, లవంగాలు దీంట్లో బీటా కెరోటిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి, చర్మానికి, జుట్టుకి, లివర్ వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. బ్లాక్ పెప్పర్, మిరియాలు, దీన్ని బ్లాక్ గోల్డ్ అని కూడా అంటాం. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. గ్యాస్ సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇలాచి, యాలకులు జీర్ణ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. అదేవిధంగా శ్వాస సంబంధమైన వ్యాధులను తగ్గించడంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఇలాంటి 5 బెనిఫిట్స్ ఉన్న వీటిని తీసుకుని స్టవ్ వెలిగించుకుని చిన్న బాండి పెట్టుకుని కొంచెం వేడి చేసుకోవాలి. ఇలా చేయడం వలన వీటిలో ఉన్న తేమ అనేది పోతుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఎక్కువగా వేయించకూడదు, జస్ట్ హీట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం వేడెక్కిన తర్వాత కాస్త చల్లబరిచి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ 5ఇంట్లోనూ కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. రోజు కొంచెం మొత్తంలో వాడుకోవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇలా తయారు చేసిన పొడిని ఒక డబ్బాలో నిల్వ చేసుకున్నట్లయితే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. రోజు మనం వాడుకునే వంటల్లో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా యాడ్ చేయడం వలన పోషక విలువలన్నీ కూడా శరీరానికి బాగా పడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.